హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు సుమారుగా 10 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జిట్ అయ్యారు. సో ఇప్పుడు పిఎఫ్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మల్టిపుల్ కంపెనీస్లో మీరు డ్యూటీ చేస్తుంటే ఏ విధంగా పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము చూసినట్లయితే ముందు మనము పిఎఫ్ పాస్బుక్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినట్లయితే ఇక్కడ మనకు టోటల్ ఈపీఎఫ్ అమౌంట్ ఎంత ఉందనేది కనిపిస్తుంది. సుమారుగా 23,000 పిఎఫ్ అమౌంట్ అయితే ఉంది. ఆల్రెడీ గతంలో అడ్వాన్స్ పిఎఫ్ని విత్డ్రా చేసుకున్నారు. సో అడ్వాన్స్ విత్డ్రా చేసుకోగా ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాలెన్స్ ఇదన్నమాట. సో ఎవరిదైనా మనము పిఎఫ్ చెక్ చేసినప్పుడు ముందు వారి యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాత సర్వీస్ హిస్టరీని అయితే చూడాలి. సర్వీస్ హిస్టరీ అంటే వీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారు, దానికి సంబంధించినటువంటి పిఎఫ్ పెన్షన్ విత్డ్రా చేసుకున్నారా లేదా అనేది చూసుకున్న తర్వాత క్లెయిమ్ చేస్తాము. సో ముందుగా వీరి యొక్క సర్వీస్ హిస్టరీ చూద్దాము. మెంబర్ వైజ్ బ్యాలెన్స్ చూస్తే ఏ ఐడిలో ఎంత పిఎఫ్ అమౌంట్ ఉంది లేదా వీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారనేది కనిపిస్తుంది. కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మెంబర్ వైజ్ బ్యాలెన్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ఐడిలో ఎంత పిఎఫ్ అమౌంట్ ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. చూసినట్లయితే ప్రతి ఒక్క ఐడిలో మనకు పిఎఫ్ అమౌంట్ అని కనిపిస్తుంది. 2 ఐడీస్లో పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో రిమైనింగ్ అమౌంట్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు డ్యూటీ ఎగ్జిట్ అయ్యారు 8 కంపెనీస్ నుండి, అంటే 8 కంపెనీలో డ్యూటీ చేశారు. లాస్ట్ కంపెనీలో కూడా ఎగ్జిట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి పిఎఫ్ని అంటే ఫస్ట్ మీ యొక్క ఫస్ట్, సెకండ్, థర్డ్ ఐడీస్ని అన్నింటినీ కూడా ప్రజెంట్ మీరు ఎక్కడైతే లాస్ట్ డ్యూటీ చేశారో సో లాస్ట్ ఉద్యోగం చేసినటువంటి కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఈ పిఎఫ్ అమౌంట్ అన్నీ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అన్నీ కూడా ఇక్కడ బ్యాలెన్స్ కనిపిస్తుంది కదా, ఆల్రెడీ సమ్ అమౌంట్ అడ్వాన్స్ విత్డ్రా చేసుకోగా బ్యాలెన్స్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఇదంతా. సో దీన్ని ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ వర్క్ చేసిన దానిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ట్రాన్స్ఫర్ అవ్వడానికి సుమారుగా 1 మంత్, కొన్ని డేస్లో 20 డేస్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనం క్లెయిమ్ చేసుకున్నట్లయితే టోటల్ పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది. ట్రాన్స్ఫర్ చేయకుండా విత్డ్రా చేస్తే ఏమవుతుంది అంటే ఓన్లీ ప్రజెంట్ ఐడి ఏదైతే ఉంటుందో ప్రజెంట్ అకౌంట్ నుంచి మాత్రమే పిఎఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ రావాలంటే మళ్ళీ కొంచెం కష్టపడాలి. అందుకోసం ఫస్ట్ జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేశారా లేదా చూడండి. ట్రాన్స్ఫర్ చేస్తేనే పిఎఫ్ అప్లై చేయండి. ట్రాన్స్ఫర్ చేయకుండా అయితే పిఎఫ్ అప్లై చేయొద్దు. అంటే చేసుకోవచ్చు, ఎక్కువ అమౌంట్ రాదు. టోటల్ అమౌంట్ రావాలన్నా, ఎక్కువ అమౌంట్ రావాలన్నా రాదనమాట. తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, ఇది ఎవరైతే మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళు, ఒకే కంపెనీలో డ్యూటీ చేసిన వారికి ఎటువంటి ట్రాన్స్ఫర్లు అవన్నీ అవసరం లేదు, మనం విత్డ్రా చేస్తుంటాం. కానీ ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి మల్టిపుల్ ఐడీస్ ఉంటాయి, ఒక్కొక్కరికి 20 పిఎఫ్ అకౌంట్లు ఉంటాయి, ఒక్కొక్కరికి 25 అకౌంట్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లెయిమ్ చేయాలి. ఎవరైతే ఒకటి కాకుండా 2 కంపెనీస్లో 3 కంపెనీస్లో డ్యూటీ చేస్తున్నారో వారందరూ కూడా పిఎఫ్ క్లెయిమ్ జాగ్రత్తగా చేయాలి. పిఎఫ్ తెలిసిన పర్సన్ ద్వారా పిఎఫ్ క్లెయిమ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే వన్స్ సెటిల్ అయిన తర్వాత రెండోసారి పిఎఫ్ అప్లై చేయడానికి ఆప్షన్ ఉండదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేయండి. వన్స్ రిజెక్ట్ అయినా, వన్స్ సెటిల్ అయినా మళ్ళీ ఇంకా వాళ్ళు ఏం చేసేదానికి ఉండదు కాబట్టి సో జాగ్రత్తగా అయితే క్లెయిమ్ చేయాలి. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.